ఏలూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం. రేపటి నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షల కోసం జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. ఏలూరు జిల్లాలో 32,355 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు అంటున్న డీఈఓ అబ్రహంతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో 10 పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం ఉన్నారు. సార్, ఏంటి 10 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎంతమంది విద్యార్థులు హాజరవబోతున్నారు? 10th క్లాస్ ఎగ్జామ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసామండి. 139 సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. మొత్తంగా 32,355 మంది పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారు. ఇది మార్చి 18 నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి. ప్రతిరోజు 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతి సెంటర్లో మా డిపార్ట్మెంటు మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి కోఆర్డినేషన్స్తో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో పిల్లలకు కావాల్సినటువంటి ఫర్నిచర్ ప్రొవైడ్ చేసాం. ప్రతి రూమ్లో 4 ఫ్యాన్లు 2 లైట్స్ ఉండే విధంగా చూసాం. ప్రతి ఎగ్జామ్ సెంటర్కి డ్రింకింగ్ వాటర్ సప్లై, అట్లాగే ఎలక్ట్రిసిటీ, అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్విజిలేటర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేసాం. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని అపాయింట్ చేసాం. అట్లాగే 21 స్పెషల్ సిట్టింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ప్రతి సెంటర్కి చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేసాం. క్వశ్చన్ పేపర్స్ అన్ని స్టోరేజ్ పాయింట్స్ పోలీస్ స్టేషన్స్ పంపించేసాం. అలాగే ఒక సెట్, ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ మనం ప్రతిరోజు పాస్ చేయాలి కాబట్టి ఒక సెట్, వైర్లెస్ సెట్ని కూడా డిఓ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఎగ్జామినేషన్కి సంబంధించి ఎనీ డౌట్స్ క్లియరెన్స్ కోసం, అట్లాగే వాళ్ళ యొక్క ఇష్యూస్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం కోసం డిఓ ఆఫీస్లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ లాగా పెట్టడం జరిగింది. సో ఎగ్జామ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాం. నిన్న కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్తో అరేంజ్మెంట్స్ మీద రివ్యూ కూడా చేయడం జరిగింది. సార్, ఏంటి 10 పరీక్షలకు సంబంధించి ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు అని చెప్తున్నారు. ఏంటి, ఎంత మేర వాస్తవం ఇది? అటువంటిది ఏం లేదు, ఎలా చేస్తాం అంటే ఒక్క నిమిషం అంటే ఎర్లీగా వస్తే వాళ్ళు కంగారు పడకుండా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇప్పుడు లేట్గా వెళ్ళాను అనుకోండి, అదే కంగారులో ఎగ్జామ్ మనం సరిగా రాసుకోలేం. సో 8:30 నుంచే పిల్లల్ని మనం ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తాం. ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్ రీజన్ వల్ల పిల్లలు లేట్గా వస్తే డెఫినెట్గా వాళ్ళని అలౌ చేస్తాం, అలా ఏం చేయం. సార్, ఏంటి ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందా? నో మొబైల్ జోన్ అంటున్నారు. దానికి సంబంధించి ఏంటి వివరాలు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎగ్జామ్ సెంటర్ మొత్తం నో మొబైల్ జోన్, ఇంక్లూడింగ్ నేను కూడా ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఫోన్తో వెళ్ళడానికి వీల్లేదు. ఓన్లీ ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ మనకి సెక్యూరిటీ ఉంటారు, పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైనా ఉంటే పోలీస్ కానిస్టేబుల్ ద్వారా మాకు వాళ్ళు కమాండ్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయటమే తప్పే ఏ ఎగ్జామినేషన్ పర్సనల్ దగ్గర, ఎగ్జామినేషన్ సెంటర్ ప్రమిసెస్లో డ్యూటీ చేస్తున్నటువంటి ఏ పర్సన్ దగ్గరైనా కూడా సెల్ ఫోన్ ఉండడానికి వీల్లేదు. ఫ్రమ్ వాటర్ ఉమెన్ ఆర్ బాయ్ నుంచి చీఫ్ సూపరింటెండెంట్ వరకు. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పినట్టు, నేను ఏదైనా సెంటర్ని విజిట్ చేసినప్పుడు నా కారు, నా సెల్ ఫోను బయటే పెట్టుకుని నేను కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, క్వశ్చన్ పేపర్కి సంబంధించి ప్రతి క్వశ్చన్కి ఒక కోడింగ్ ఉంటుంది. మనం దాన్ని ఫోటో తీయాలని ట్రై చేసినా, ఇంకోటి ట్రై చేసినా, ఏ సెంటర్ నుంచి వచ్చింది, ఏ రూమ్ నుంచి వచ్చింది, ఏ స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చింది కూడా క్లియర్గా మాకు గవర్నమెంట్కి తెలిసిపోతుంది. కాబట్టి ఇది కూడా విద్యార్థులు, ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని అందరికీ తెలియజేస్తారు. అంటే ఇటు క్వశ్చన్ పేపర్ మీద క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు సార్. ఎవ్రీ క్వశ్చన్ పేపర్ కూడా ఒకవేళ లీకేజ్ అయినా కూడా పర్టికులర్ ఏ సెంటర్ నుండి వచ్చిందని తెలుస్తుందంటారు, అంతేనా? ఏ విద్యార్థి నుంచి వచ్చిందో కూడా తెలిసిపోతుంది. చాలా ఇది అందరికీ తెలియాల్సినటువంటి విషయం. ఏదైనా అక్కడ జరిగితే మాత్రం ఎవరు చేశారనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. అట్లాగే ఇది ఎగ్జామినేషన్స్లో ఏదైనా చేయాలని ట్రై చేస్తే 3 years వరకు ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది. ఎనీథింగ్
సరే ఏంటి ఈ సమస్యాత్మక సెంటర్స్ ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఏజెన్సీ ఏరియాలో కూడా ఎక్కువగా ఉంది ఏలూరు జిల్లాలో. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమన్నా సీసీ కెమెరాల్లో రికార్డింగ్ అని అట్లా ఏమన్నా చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలను ఐడెంటిఫై చేశాం గత అనుభవాల దృష్ట్యా. అక్కడ 6 సెంటర్స్లో కూడా సీసీ కెమెరాలు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక కేంద్రాలే కాకుండా పోలీస్ స్టేషన్కి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నటువంటి కేంద్రాలని 21 ఐడెంటిఫై చేసాం. ఆ 21 కేంద్రాల్లో అలాగే ఈ 6 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్, అంటే ఆ స్క్వాడు అక్కడే ఉంటారు. ఎగ్జామ్ జరిగే వరకు అక్కడే ఉంటారు. క్వశ్చన్ పేపర్ కూడా ఆయనే తీసుకెళ్తారు, ఆన్సర్ పేపర్ కూడా ఆయనే తీసుకురావడం జరుగుతుంది. అలా ఇంకొక 21 సెంటర్లో కూడా ఏర్పాటు చేసాం. ఎగ్జామ్స్ మాత్రం ఆర్డర్లీ చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఏంటి ఈ డిజిటల్ ఐటమ్స్ పరిస్థితి ఏంటి సార్? అంటే డిజిటల్ స్మార్ట్ వాచెస్ వచ్చేసినాయి. వీటికి సంబంధించి విద్యార్థులకు ఏం సూచనలు చేయబోతున్నారు? స్మార్ట్ వాచెస్ నాట్ అలౌడ్. ఓన్లీ జనరల్ మనం టైమింగ్స్ తిరిగేటువంటి మనకు తెలిసిపోద్ది కదా, జనరల్ వాచెస్ అవి అలౌ చేస్తాం. దానికి అడిషనల్గా ప్రతి హాఫ్ అన్ అవర్కి మనం స్కూల్లో బెల్ కొట్టించి ఏర్పాటు చేస్తాం. బెల్ ఉంటుంది. అలాగే వీలున్నంత వరకు ప్రతి రూమ్లో మేమే ఒక వాల్ క్లాక్ను కూడా ఏర్పాటు చేసాం. అలాగే ప్రతి హాఫ్ అన్ అవర్కి బెల్ కొడతాం. అంటే స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయింది, ఫస్ట్ బెల్, సెకండ్ 2 బెల్లు కొడితే గంట, 3 బెల్లు కొడితే 1.5 అవర్, అట్లా పిల్లలకి ఇండికేషన్ కూడా ఇవ్వడానికి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తమే చూసుకుంటే ఏలూరు జిల్లాలో 6 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించామని అక్కడ స్పెషల్గా ఫిక్స్డ్గా ఉండే సిట్టింగ్ స్క్వాడ్ ఉంటారు పరీక్షలు పూర్తయ్యేంత వరకు అని చెప్తున్నారు. పరీక్షా కేంద్రాలకు ఒకరోజు ముందే తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళి చూసుకునే వెసులుబాటు ఉంది. వారి హాల్ టికెట్ నెంబర్తో ఆ తరగతి గది బెంచ్ను కూడా చూసుకోవచ్చు. పరీక్షలకు మాత్రం ఆలస్యం కాకుండా ముందుగానే రావాలి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి పేరెంట్స్ ఉపాధ్యాయులు కూడా సహకరించాలి, పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యేలాగంటూ కూడా డిఓ అబ్రహాం చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.